వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా వినూత్నంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నర్సంపేట కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో వేడుకలను ఏర్పాటు చేశారు. అన్ని మండలాలకు చెందిన మహిళలు, మహిళా ప్రజా ప్రతినిధులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి ఒకచోటుకు చేర్చి ఆడారు. జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజని, మహిళా కౌన్సిలర్లు ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా హాజరైన 700 మందికి సుమారుగా 7 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నర్సంపేట వేదిక పైన ఈరోజు కళ్యాణ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన ప్రారంభమైన తర్వాత 10 లక్షల పైచిలకు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి మేనమామగా కేసీఆర్ గారు ముందుండి 1,110 రూపాయల కట్నాన్ని పంపించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని వాళ్ళు దీవించారు. నర్సంపేట నియోజకవర్గంలో ఇవాటితో 10,302 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుతున్నటువంటి సందర్భంగా 10,000 మార్కుల దాటిన సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 10 లక్షల పైచిలకు మందికి ఆడపిల్లల పెళ్లిలకు కూడా ఇవాళ చెక్కులు అందడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం అత్యంత పవిత్ర కార్యక్రమం. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో వరంగల్ జిల్లాలో చౌటపల్లి గ్రామంలో పుట్టినటువంటి బతుకమ్మ తల్లి, ఆ తల్లి దీవెనలు చాలా గొప్పవి. ఆనాడు పల్లె మొత్తం కలిసి ఉండాలి, పల్లెలో గ్రామంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా